ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను వదిలేసాయి, నీకు దండం పెడతాను. అయ్యయ్యో, అలా బాధపడకు. నేను మాత్రం నేను ఇబ్బంది పెట్టాలని చూస్తానా? అదేంటో నువ్వంటే చచ్చేంత ఇష్టమైంది. మర్చిపోదాం అనుకున్నా మరవలేకుండా ఉన్నాను. నేను రాత్రంతా అడగట్లేదు, పగలు 1 గంట గడిపితే చాలు. ఇక నుంచి నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. భగవంతుడా, ఏంటయ్యా ఈ ఘోరం? నేనేమైనా చేయకూడని పాపం చేశానా? తెలిసి ఎవరికైనా ద్రోహం చేశానా? నన్ను ఎందుకయ్యా ఇలా శిక్షిస్తున్నావు? ఒక దుర్మార్గుడి చేతిలో నన్ను ఒక కీలుబొమ్మని చేసావే. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఒక ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప. ఎందుకయ్యా, ఎందుకు? వాడి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొచ్చుకొని నా సమస్యని పరిష్కారం చేసుకుందాం అనుకుంటే మళ్ళీ వాడి ద్వారానే సమస్యల్ని సృష్టించావా? ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నీకు న్యాయంగా ఉందా? నీకు పూజలు అందుకోవడమే తప్ప నిన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించడమే తెలీదా? ఎందుకయ్యా నా జీవితానికి ఎన్ని కష్టాలు పెడుతున్నావు? ఎందుకు? సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పారు? కార్తీక్, ఇవాళ ఉదయం మదన్ అనే ఒక బిగ్ షాట్ మర్డర్ జరిగింది. మదనా? కార్తీక్, ఈ కేసు నువ్వే టేకప్ చేసి ఛార్జ్ తీసుకోవాలి. నేనే ఎందుకు సార్? ఇది జస్ట్ కామన్ కేసే కదా. ఎవరో పడని వాళ్ళు చేసుంటారు. అతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలు, క్రిమినల్ దొరికిపోతాడు. ఇదంత ఈజీ టాస్క్ కాదు కార్తీక్. ఆ మదన్ వాళ్ళ మదర్ ఎవరో తెలుసా? సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆవిడ చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ చక్రం తిప్పితే సెంట్రల్ లీడర్స్ కూడా ఉనికిపోతారు. న్యూస్ వచ్చి 1 అవర్ కూడా కాలేదు, అప్పుడే కాసుతో చెమటలు పట్టిస్తోంది. ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయగలవు. ఒక 1 అవర్లో అతన్ని హత్య చేసింది ఎవరో నువ్వు కనిపెట్టాలి, న్యాయస్థానానికి అప్పచెప్పాలి. పొరపాటున మన డిపార్ట్మెంట్ కన్నా ముందే వాళ్ళ మనుషులు పట్టుకుంటే వాళ్ళని కోర్టు హాల్లో కాదు, దేవి యార్డ్లో చూడాల్సి వస్తుంది. డోంట్ వరీ సార్,
తప్పు చేసింది ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ మెడ పట్టి న్యాయస్థానం దాకా ఈడ్చుకొస్తాను. జైల్లో వేసి చెప్పుకూడు తినేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఎస్ సార్. అసలేం జరిగింది? నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు మావయ్య. చెప్పు అంటే ఏం చెప్పను సకలా. ఒక్క క్షణం నా గుండెలు తెంపుకొని బయటకు వచ్చేంత పనైంది సకలా. ఆ పల్లవి మామూలుది కాదు సకలా. వానపాములా కనిపించే అనుబాంబు, కాశీతాళ్లా కనిపించే కట్లపాము. అదే చెప్పు. అసలేం జరిగిందో చెప్పమంటే భయాన తీసుకున్న వాళ్ళ దానికి భజన చేస్తావేంటి? నువ్వు చెప్పావని తనని ఫాలో అయ్యానా? ఆ పల్లవి బుర్కా వేసుకొని హోటల్లోకి వెళ్ళింది. వెనక నేను ఫాలో అయ్యా. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగి తనని మిస్ అయ్యాను. ఆ అమ్మాయి మిస్ అయితే అయింది. అసలు ఆ రూమ్ లో ఎవరున్నారో చూద్దామని లోపలికెళ్ళా. వెరీ గుడ్. లోపల ఎవరున్నారు? వెరీ గుడ్డా గార్దిగుడ్డా? అది నాకు కొంప ముంచింది. అబ్బా, ఎందుకీ లోపల ఎవరున్నారు? ఇందాక టీవీలో చూశారుగా, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్మరణమని. అక్కడుంది వాడి శవమే సకలా. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? అంటే ఈ పల్లవి వెళ్ళింది వాణ్ణి కలవడానికా? కలవడానికి కాదు, కాటికి పంపడానికి వెళ్ళింది. తను మామూలుది కాదు సకలా. ఆ అమ్మాయితో మనం జాగ్రత్తగా ఉండాలి సకలా. ఏడ్చింది, అది మనల్ని ఏం చేస్తుంది? వస్తే మెంటల్ దానా. ఒక పక్క దాని ప్రతాపం కనిపిస్తుంటే ఇంకా మనల్ని ఏం చేస్తుందంటావేంటే? అంత పెద్ద బిగ్ షాట్ ని లేపేసింది. మనం లెక్క తనకి బిస్కెట్ నమిలినట్టు నమిలేస్తుంది. మావయ్య లేట్ చేస్తే చేసావు గాని సూపర్ న్యూస్ తెచ్చావు. పల్లవి వాణ్ణి చంపినట్టు ఏదైనా ఆధారం తీసుకొచ్చావా? అది చూడగానే హార్ట్ హాఫ్ బాయిల్ అని అంటుంటే ఇంకా ఆధారాలు తెచ్చావా అంటావేంటి సకలా? అయినా ఇప్పుడు ఆధారాలు దేనికి? దేనికంటావేంటి? వాటిని కార్తిక్కి చూపించి ఆ పల్లవి అడ్డు తొలగించుకోవచ్చు కదా. కోవచ్చు, అంతకన్నా ముందు నా పని అయిపోతుంది. అదేంటి, ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? పూసే పిచ్చిదానా, ఇందులో పల్లవికి ఎంత రిస్క్ ఉందో నాకు కూడా అంతే రిస్క్ ఉంది కదే. ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ లో పల్లవితో పాటుగా నేనెంత మేనేజ్ చేసినా నేను కూడా పడుంటానుగా. తనని ఇరికించావంటే నేను కూడా ఇరుక్కుంటానుగా. అలా ఏం కాదు మావయ్య, నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది? న్యూస్ లో నా పేరా? ఇదిగో సకల, నా మాట కాదని ఏదైనా ప్లాన్ చేసావనుకో, నిన్ను కూడా ఇరికిస్తాను. చూసుకో మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.